ఒక విషయం ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. ఒక కొటేషన్. ఎందుకు ఆ కొటేషను, ఆ పదము అనేది ఆ దృష్టొచ్చినప్పుడు అర్థమైపోయింది కథంతా. అన్నదానం జన్మజన్మల పుణ్యఫలం అనేది ఒక పదం వాడతారు. జన్మజన్మల పుణ్యఫలం. ఎందుకు అట్లా ఆ మాటొచ్చింది? అన్నం, ఈ అన్నమయ కోశం అంటే ఈ శరీరానికి ఇచ్చేది ఎంతో పుణ్యంతో కూడుకొనుంటుంది. అది జన్మజన్మలకు వర్తిస్తుంది. ఎందుకు పుణ్యం అనే పదం వాడిండ్రు? ప్రతి ఒక్కరము అనేక సార్లు చెప్పుకుంటూ ఉన్నాం. మన కథంతా నెత్తిలో ఉన్న బరువును తగ్గించే పని. పాత అప్పులని తీర్చేసుకునే పని. ఒక మనిషికి అప్పున్నప్పుడు బరువుగా భావిస్తాడు. భారంగా ఆలోచిస్తాడు. అవునన్నా, కాదన్నా ఆ బరువు ఏదో రకంగా అది తాకుతూనే ఉంటుంది. ఒక యోగ స్థితిలోకొచ్చిన తర్వాత ఏ బరువులు మోయని స్థితి ఒకటుంటుంది. తేలికయ్యే స్థితి. అప్పుడు వాడి మైండ్‌లో అది ఉండనే ఉండదు. అది సహజంగా తీరిపోతుంది. అందుకే అన్నమాచార్యుల వారు చాలా గొప్ప పదమది. అప్పుల వాళ్ళే అందరూ అనే పదము ఈ అన్నం సంబంధించిన అప్పే ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే గతంలో బాకీ ఉన్నావో, ఆ బాకీ ఎప్పుడైతే నువ్వు చెల్లిస్తావో, ఆ భోజనాలకు సహకరించి, అది నీకు పుణ్యంగా మారుతుంది. అంటే నువ్వు పాత అప్పు తీర్చుకున్నావంటేనే అది పుణ్యమే అది. అంటే నీకు మంచి జరిగింది. పుణ్యము అంటే మంచి జరిగేది. పాపం అంటే చెడు జరిగేది. మంచి జరిగినట్టే కదా నీకు. మనమేమనుకుంటాం, ఎందుకియ్యాలా అన్నదానానికి, అన్నప్రసాదానికి అనుకుంటాం. కానీ అది ఏ కోణంలో చూసినా అది ఇంకా చాలా జన్మలు పడుతుంది. ఎన్ని జన్మలలో కూడా నీకు ఆ పుణ్యం కోసం నువ్వు ఏదో ఒక రోజు అది కంప్లీట్ చేసుకోవచ్చు. జన్మ జన్మల పుణ్యం అంటే జన్మ జన్మల నీకు అది బరువు. తీర్చుకోలేదనుకో అది బరువు. తీర్చుకుంటే అది పుణ్యం. అందుకే అన్నప్రసాదానికి ఎందుకు అందరూ సాగంచమని చెప్తూ ఉంటాం. ప్లస్ అరే కథంతా అన్నమయ కోశం గురించే కదా! శరీరాన్ని సృష్టించింది ఈ వాహనం అనే ఈ శరీరం కోసమే. నీ మనసు చేసే పని, నీ బుద్ధి చేసే పని. నిరంతరము ఆత్మ అది కనిపెట్టుకునేది దీనికి. ఈ వాహనానికి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునేది. అంటే కంప్లీట్ అన్నమాట. ఆ వాహనాన్ని నిత్య నూతనంగా తయారు చేసే శక్తి ఆత్మకుంది. ఈ మనసుకు, బుద్ధికి చిన్న చిన్న రిపేర్లు చేసే శక్తి ఉంది. కానీ కంప్లీట్‌గా సమూలంగా మార్చే శక్తి ఆత్మకు మాత్రమే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి యొక్క శరీరము నూతన తత్వంలోకి రావడానికి వాడు ఆత్మయోగంలోకి ప్రవేశించినంక, ఆత్మశక్తులు విడుదలైన తర్వాత, ఈ శరీరము, మనసు, బుద్ధి ఏకమై ఈ మూడితో ఆత్మ ఎప్పుడైతే కలుస్తుందో, ఆత్మ యొక్క కేంద్రం, అప్పటినుంచి ఆ శరీరంలో కొత్తదనం వస్తుంది. ఒక నూతనత్వం వస్తుంది. యాంటీ ఏజింగ్ అనేది అప్పటినుంచి మొదలవుతుంది. అంటే ఫ్రంట్‌కి పోదు, ముందుకు పోదు. ఆ బాడీ సిస్టమ్ అంతా ఎనక్కొస్తుంది. లేకపోతే అక్కడ ఆగిపోతుంది. ఈ ఇది ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు అంటే శరీరాన్ని శవంగా మార్చే ఏ విధమైన ఆహారాలు గాని, వ్యవహారాలు గాని,
నీ అంత ప్రపంచంలో అలాంటి చెడును కలుగజేసే బ్యాక్టీరియా కానీ ఈ బాడీలో ఉండదు. ఆ ఏ రోజు తయారైంది ఆ రోజే నువ్వు వదిలిచ్చేస్తావు మొత్తం. ఏ రోజుది ఆ రోజే కడిగేస్తావు. ఇంకెక్కడ ఉంటుంది అది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అన్నమయ కోశం యొక్క గొప్పతనం మామూలు కాదు. అన్నం అనే పదము అన్నమయ కోశం కోసం పుట్టింది. ఒక రక్షణగా, ఒక వాహనం అంటే మామూలు విషయం కాదు. నువ్వు వాడే వాహనం ఉంది, ఇష్టం వచ్చినట్టుగా చేస్తావా దాన్ని? ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో పెట్రోల్ పోయబట్టి ఇష్టం వచ్చిన దగ్గర పోస్తావా? కిరోసిన్ కల్తీ అమ్ముతున్న దగ్గర వెళ్ళి పోస్తావా? అది వాహనం చెడిపోతుందని తెలిస్తే ఆ బంకుకెళ్ళి ఆ ఇంధనాన్ని తీసుకుంటావా నువ్వు? తీసుకోమే. మరి ఈ శరీరం అనే వాహనం నాశనం అవుతుంది, పలాని ఆహారాలు తింటే విషపూరితమైన ఆహారాలు తినకూడదని నీకు సోయేందుకు లేదు? ఆ ఎరుక ఎందుకు కలగట్లేదు? నోటి యొక్క జివ్య రుచి. ఆ నోరు సరికాంది తిని 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 సరికాని రుచికి అలవాటు పడ్డది. ఆ శరీరం కూడా ఆ విధంగా ట్యూన్ చేసుకుంది. అందుకే తన సహజ స్థితిలోకి వచ్చేటప్పుడు ఆ శరీరము అనేక ఇబ్బందులకు గురి అవుతుంది. తిరుపతి, తిరుమల అనే పదాలు ఎందుకు వచ్చాయి? కింద తిరుపతి ఎందుకుంది? పైన తిరుమల ఎందుకుంది? నీ రజోగుణం అంటే నీ రుచి సహజమైన రుచిలోకి వస్తుంది నీ నాలుక. నీ తనులో వచ్చే ఆ లాలాజలము తీయగా ఉంటుంది. ఆ 2 కలవాలి. ఏకకాలంలో ఆ రుచి ఉంటుంది, ఆ తీయదనము ఉంటుంది. ఆ 2 యొక్క కలయికే మా అనే పదం వస్తుంది. తిరుమల కథకు అప్పుడొస్తుంది. నిండా మురికి నింపుకొని సరికాని ఆహారాలు భుజిస్తూ ఉంటే శరీరాన్ని విషమంగా తయారు చేసే విషపూరితమైన ఆహారం తిన్నంత వరకు ఆ పైనుంచి లోపలికి వెళ్ళినంత కాలం ఈ శరీరాన్ని శవంగా మార్చే చెడు బ్యాక్టీరియానే లోపల తయారవుతాం. అందుకే మనిషి ఎలాంటి ఆహార వ్యవహారాలు చేస్తాడో లోపల ఎంత ఆ నెగిటివ్‌ని నింపుకుంటాడో బయట కూడా వాడి ప్రవర్తన అలాగే ఉంటుంది. వాడి మాట తీరు అలాగే ఉంటుంది. అందుకే పదే పదే ఎందుకు చెప్పుకుంటాం? లోపట మారకపోతే బయట మారదు. ఆ మారే ఆ పరిణామంలో ఇదంతా వస్తుంది. అప్పుడు నువ్వు తీసుకునే ఆహారము నీకు మంచి చేస్తుంది. అందుకే ఆశ్రమాలలో పెట్టే ఆహారం అది మంచి చేసేదై ఉండాలి. ప్లస్ అన్నప్రసాదం కోసం పేరు మీద తీసుకున్న డబ్బుల్ని సద్వినియోగపరచాలి. దుర్వినియోగపరచకూడదు. ఆ డొనేషన్ రూపంలో స్వీకరించి దానికి బాధ్యతగా ఉన్న వాళ్ళు అది ఏ రకంగా దుర్వినియోగమైనా ఆ బరువు మొయ్యవలసిందే. అందుకే ఆహారం పేరు మీద డబ్బులు తీసుకొని మంచి ఆహారం పెట్టకపోతే అది పాపం చేసినట్టు. అది పుణ్యం చేసినట్టు కాదు. అందుకే మనం ఇచ్చే ఆహారము ఏ రకంగా వాడి ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డు కాకూడదు. అది ఇబ్బందులు పెట్టే విధంగా ఉండకూడదు. అందుకే భోజనశాల నిర్వహణ అనేది చాలా కఠినంతో కూడుకుంది. ఏముందిలే అనుకుంటారు కానీ కథంతా అక్కడే ఉంది. ప్రతిదీ లెక్కే. అందరికీ వర్తిస్తుంది. నేను ధ్యానంలో ఉన్నాను. నేను ఏం చేసినా నడుస్తుందంటే కుదరది. పైకి పోవడానికి కృష్ణుడికి తనకు సృష్టించుకున్న ఆ కర్మధార శరీరాన్ని వదిలిపెట్టాడు కదా. బుద్ధుడు శరీరాన్ని వదిలిపెట్టడానికి
ఒక దారి ఎంచుకున్నాడు కదా. పతి గారు శరీరాన్ని వదిలిపెట్టడానికి ఒక కర్మని సృష్టించుకున్నాడు కదా. ఒకానొక దశ తర్వాత కర్మలు పోవడానికి దారిని తయారు చేసుకుంటారు. వాళ్ళ దారిని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇంకొకడు ఇవ్వడు దారి. ఇంకొకరి నుంచి ఆ దారి వేసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. అందుకే మేడం మనం చూసే కళ్ళకు ఈయన అది రకరకాల కామెంట్ చేస్తాం. ఆయనే అనారోగ్యమయ్యాడు, ధ్యానం వల్ల అన్ని పోతాయని చెప్పాడని చాలా మంది ధ్యానం ఆపిన వాళ్ళు ఉన్నారు. ఆయన్నే సరి చేసుకోలేదు, మనల్ని సరి చేస్తాడు, దుఃఖాన్ని ముద్దరిస్తాడు. పిచ్చోళ్ళు వాళ్ళు. 1990 వరకు ఉంటానన్నాడు కానీ ఈ శరీరంతో ఉంటానని నేనే తినలేదు స్టేట్మెంట్. ఆత్మరూపంలో ఎప్పుడు ఉంటాడు, మళ్ళీ పునరపి జననం ఉంటుంది. ఒక శరీరం ఇంతకుముందు కూడా చెప్పాను, శరీరం సహజంగా ఉండే శాశ్వత స్థితిలోకి వచ్చేంత వరకు ఈ రాక తప్పది, పోక తప్పది. నువ్వు ఎంత పెద్ద యోగి అయినా, ఎంత పెద్ద సాధకుడు అయినా, అది ఏదో ఒక అనారోగ్యం తెచ్చుకొని అది శరీరాన్ని వదిలిపెట్టింది అంటే ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ జన్మకు రావాల్సిందే. ఒకటి ఆ శరీరంతో డిసప్పేర్ కావడం, ఇంకొక దగ్గర సాధనకి వెళ్ళిపోవడం. 2 ఆ శరీరం విచ్ఛిన్నం చేసుకోవడం, పంచభూతాలుగా మారుతుంది. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ రూపాన్ని తీసుకుంటుంది. ఒకైకాత్మకతలో బాబాజీ రూపంలో మనకు ఆ కథ ఉంది. ఆ వాస్తవ సత్యంతో కూడిన ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, శరీరము కంటి కనపడే శరీరము శాశ్వతంగా ఎందుకుంటుంది అంటే మొత్తము ఆత్మ శరీరము ఏకమైపోతుంది. శరీరం మొత్తం వాయుతత్వంలోకి ట్రాన్స్ఫర్మేషన్ అయి ఒక చైతన్య శక్తిగా మారుతుంది. చైతన్యము, చ అంటే 4 చతుర్వేదాలు. ఈ 4 ఏకమైనాక అవుతుంది, అంటే ఊర్ధ్వం వైపు ప్రయాణం చేస్తుంది. అంటే తనువు, తనలో ఉన్న ఆ తనువు, తనలో ఉన్న ఆ చైతన్యంతో నఖశిఖ పర్యంతరం ఉన్న కింది నుంచి పై వరకు ఉన్న మాలిన్యాలని శూన్యమై నిరంతరం ఒక ప్రవాహం కిందికి పైకి ఒక ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించే శక్తిని చైతన్యము అంటారు. శక్తి కాస్మిక్ ఎనర్జీ సిస్టమ్ వేరు. మళ్ళా పైనుంచి లోపలికి వచ్చే కాస్మిక్ ఎనర్జీ వేరు, కానీ ఆత్మ యొక్క ద్వారా ప్రకటితమయ్యే ఎనర్జీ సిస్టమ్ వేరు. అప్గ్రేడ్ అంటారు, దైవశక్తి అనొచ్చు, సరి అయిన పదం. మరి నిండా అణువణువులో దైవశక్తి నింపుకున్న తర్వాత ఈ శరీరం దైవంగా మనకు ఎలా? అందుకే దైవం యొక్క రూపాలన్నీ ఈ శరీరమే కదా తీసుకునేది. మరి ఇంత కథ ఈ శరీరం చుట్టూ ఉన్నప్పుడు ఆ భోజనానికి సహకరిస్తే ఆ పుణ్యం ఎందుకు వస్తుంది అంటే ఇందుకు వస్తుంది. ఆ చేసిన సహాయం భోజనానికి తిరిగి నువ్వే తీసుకుంటావు. ఈ జన్మలో తీసుకుంటావా, ఇప్పుడు తీసుకుంటావా, వచ్చే జన్మలో తీసుకుంటావా, వచ్చే సంవత్సరం తీసుకుంటావా, అది నీ ఇష్టం. తినేసి చేయి కడుకొని పోయినా నువ్వు బాకే, ఇచ్చి తినకుండా పోయినా కూడా నీకు ఆశ్రమం బాకీ. అనేకసార్లు చెప్పా. ఆ బాకీలు తీర్చుకోవడమే పుణ్యాన్ని పొందడం. నువ్వు ఆశ్రమానికి ఇచ్చి తినలేదనుకో, అది బంగారు సంఖ్యలాంటి. నువ్వు తిని ఇవ్వలేదనుకో, అది ఇనుప సంఖ్యలు. 2 సంఖ్యలే. అందుకే 2 తీర్చుకోవాలి. ఆ బరువు పెట్టుకుని మనకు తెలియకుండానే కూరుకుపోతూ ఉంటాము, ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాము.
ఒక వ్యక్తికి 10 రూపాయలు మనము ఇబ్బందులు పెట్టినా, ఎగ్గొట్టినా ఆ బాకీ నీ నుంచి 100 రూపాయలు పోతుంది. 10:9 అంటారు. 1:9. 9 వడ్డీ, అసలు ఒకటి. ఈ పిసినారితనం చేసే వాళ్ళందరూ వాళ్ళు తెలియకుండానే డబ్బులన్నీ పోతాయి. వీడు ఏదో చేసినా, వీడికి ఇబ్బందులు పెట్టినా, వీడికి ఇయ్యకుండా ఉన్నామని భ్రమలో వాడు బతికేస్తాడు. కానీ జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నెత్తిలో బరువులు ఉంచుకోకూడదు. ఆ భారాన్ని నిరంతరం తగ్గించుకుంటూనే ఉండాలి. ఎక్కడి కథ అప్పుడు వదిలిచ్చేసేయాలి. మనకున్న దాంట్లో అందుకే ఆశ్రమాలల్లో హైలీ లగ్జరీ ఫుడ్ ఎందుకు పెట్టకూడదంటే, ఎందుకు పెట్టకూడదు? చాలా సింపుల్ భోజనము, చాలా తక్కువ ఖర్చుతో శుచికరమైంది, రుచికరమైంది. ఈ 2 ఉంటే చాలు. 10 కూరలు, 10 రకాల వంటకాలు, 20 రకాల వంటకాలు పెట్టడానికి కూడదు. అది హై కాస్ట్లీ అవుతుంది. ఈ డొనేషన్ ఇచ్చేవాడు అందులో రకరకాల ఆకలి అందరికి ఒకటే. పేదోడైనా ఒకటే, ధనవంతుడికైనా ఒకటే, రాజకీయ నాయకుడికైనా ఒకటే, యోగికైనా ఒకటే. కాకపోతే యోగి కొంచెం ఎక్కువ సమయాన్ని ఆకలి భరిస్తాడు. తనలో కొంత శక్తి ఉంటుంది. కానీ ఆకలి వేరువేరుగా లేదు. అందుకే అన్నమయ్య కోశం మామూలు కోశం కాదు. అన్ని వరాలను ఇచ్చే కోశం. అన్ని వరాలను ఇస్తుంది. ప్రతి వరాన్ని అందించే. శరీరం కాయం కామధేనువు అవుతుంది. కావలసింది అది కామధేనువు కాకుండా దాంట్లో నుంచే పాలు స్వచ్ఛమైనవి కావు. అంటే నీ మనసు స్వచ్ఛంగా ఎప్పుడు మారుతుంది? నీ కాయం స్వచ్ఛమైతే నీ మనసు స్వచ్ఛమవుతుంది. ఈ శరీరానికి ఎన్నో శక్తినిచ్చి ఆ పెరుగుగా ఆ పాలు ఎప్పుడు మారుతుంది? సరియైన పెరిగేది విషపూరితమైన పాలు కాదు. విషపూరితమైన దేహంలో నుంచి వచ్చే పాలు కాదు. స్వచ్ఛమైన కామధేనువు లాంటి సహజమైన ఆహారం తినే దేహం. ఆవులకు పాల పేరు మీద నానా చెత్త పెట్టి ఆ పాలు కాదు. సహజంగా అడవిలోకి వెళ్ళి సహజంగా గడ్డి వేసి వచ్చిన ఆ పాలు ఎలా ఉంటాయో ఆ రుచి చూస్తే తెలుస్తుంది. ఊర్లలో ఉన్న వాళ్ళకు బాగా అనుభవం. ఏ స్మెల్ ఉండదు ఆ మిల్క్ లో. కానీ సిటీలో చూస్తూ ఉంటాను కదా, ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది దాంట్లో నుంచి. నేను కట్టాల నుంచి తెచ్చే కొనుకొచ్చే ఆ పాలకు సిటీలో కొనే పాలకు చాలా తేడా ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మామూలు లెక్క కాదు. నిరంతరం ప్రతిదీ లెక్కే. నేను అనేక సార్లు చెప్పాను, వేగాను. ఏం వేగాను? నువ్వు ఆవుగా లేవా? పాలు ఇవ్వలేదా ఎంతో మందికి నీ నుంచి? మరి ఇచ్చింది తిరిగి తీసుకోవా నువ్వు? ఆ బాకీ ఎవరికైతే పాల బాకీ ఉండదో వాడు మానేస్తే వాడికి హాయిగా ఉంటుంది వాడి శరీరం. ఎవరికైతే బాకీ ఉంటుందో ఆ మిల్క్ ప్రొడక్ట్ ఆపిన మరుక్షణం బాడీ చాలా ఇబ్బందులకు గురవుతుంది. చాలా ఇబ్బందులు చూశాను నేను. వేగాన్ అని శరీరం మొత్తం బక్కచిక్కిపోయి ఆగమాగమై మళ్ళా తిరిగి ఆ భోజనానికి వచ్చిన వాళ్ళను చూశాను. అరే ఫారిన్ లో ఉండేవాడు వాడు చెత్త పాలు, చెత్త ఆహారం తింటాడు కాబట్టి వాడికి అవసరం శరీరాన్ని శుద్ధి చేసుకునే కాదు. నీ ఆహార విధానాలు నీ ఒంటింట్లోనే ఎన్నో ఔషధ గుణాలతో కూడిన ఆహార పదార్థాలు పెట్టుకుని అది చక్కగా వండుకొని తిను. శరీరం మస్తుగా ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు అన్నమయ కోశాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు అంటే అన్నం మీద నీ దృష్టి వచ్చినట్టు. దానికి ఇచ్చే ఫీడింగ్ మీద దృష్టి ఉండాలి. ధ్యానం అదే కుదురుతుంది. ఎందుకు కుదరదు? ఆహార వివరాలు మార్చుకోకుండా ప్లస్ సేవ, ఈ 2 ఉంటే సరిపోదు. దానికి సేవ కూడా తోడైనప్పుడే అది పూర్ణమవుతుంది.
ఆ ఫలితం సరిగ్గా ఉంటుంది. ఇయాలే బోర్డంత టెక్నాలజీ వచ్చింది. దాని ద్వారా ధ్యానం చెప్పు అందరికి. ఒక మంచి మంచి విషయాలు చెప్పిన గురువుల విషయాల్ని 10 మందికి పంపించు. నువ్వు వినడం కాదు. నీకు నచ్చితే 10 మందికి పెట్టు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక మనిషి ఇబ్బందులు పడడానికి, ఆ ప్రయాణంలో అడ్డుగోడలు రావడానికి అనేక కారణాలుంటాయి. శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. 4వది ఆత్మకు సంబంధించి. మనిషి జీవితం అస్తవ్యస్తంగా ఉంది, ఇబ్బందులో ఉంది అంటే ఎక్కడో ఈ 4 తేడా ఉంటుంది. ఈ 4కు సమన్వయం వస్తే సాధించలేనిది లేదు, సమకూరంది లేదు. ఈ 4కి సమన్వయం లేనప్పుడే సమస్య. శరీరానికి, మనసుకు, బుద్ధికి ఈ 3తో ఆత్మ. అంటే అది కలవట్లేదు, పొసగట్లేదు. ఆ పొసగడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడుందో అది తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటే ప్రయాణం హాయిగా ఉంటుంది. ప్లస్ మన ప్రయాణం కానీ, మనకు మార్గదర్శనం కానీ ఒక వ్యక్తితో చేయాలంటే ఆ వ్యక్తితో ఒక నిజానికి సంబంధించిన మనం లెక్కేసుకొని ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ప్రయాణం చేయాలి అనేది కూడా మనం అది ఎంచుకొని వస్తాం. దాని ప్రకారమే జరుగుతుంది. అందుకే ఏ ఆశ్రమాల్లో ఉండే ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి, ఎటువంటి కార్యక్రమాలకు మన సహాయ సహకారాలు అందించాలి. ఇదంతా మన ప్రణాళికలో భాగమై ఉంటుంది. మన ఆలోచన ఆ వైపే ఉంటుంది. నన్ను వచ్చి ఎవరైనా ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు గుడి కడతాం ఏదో కడతాం అంటే నేనేమి స్పందించాను. అది ధ్యానానికి సంబంధించి అయితే తృణమో నా దగ్గర ఉన్నది, ఇస్తాను లేదంటే ఇప్పిస్తాను. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అన్నదానం జన్మజన్మల పుణ్యం అనే పదం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పదం, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయంటే అన్నమయ్య కోసం పుట్టాయి. అంటే నువ్వు పరమాత్ముడిగా అయ్యేంత వరకు ఈ బాకీల లెక్కలు ఉంటాయి నీకు. పరమాత్ముడు అంటే ఆత్మ పవిత్రత పొందే స్థితి. ఇహం నుంచి పరం వైపు ప్రయాణం. ఇహంలో అంటే కింది లోకాల్లో శుద్ధి జరిగితే పైలోకానికి నీ ప్రయాణం జరుగుతుంది. ఆ పైలోకాన్ని ప్రయాణింపజేసేది పవిత్రత, ఆత్మ యొక్క పవిత్రత, పరిశుద్ధమైన ఆత్మగా మారడం. జీసస్ ఎందుకు నేను పరిశుద్ధ ఆత్మనని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడంటే తన పరమాత్మ స్థితి పొందాడు కాబట్టి, ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధ ఆత్మను అన్నాడు. పుస్తకం ముందర పెట్టుకొని నేను పరిశుద్ధ ఆత్మను, బయట నేను గుడ్లు తింటాను, చెత్త ఆహారాలను తింటాను వెజిటేరియన్ పేరు మీద, పచ్చగున్న కూరగాయలు నల్లగా మాడగొట్టుకొని తింటాను, పరిశుద్ధాత్మ ఎప్పుడు కాలేదు. అది జరిగే పని కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ శరీరం ఇది చాలా మందిని గమనిస్తాం, లెక్కే లేదు. మనం ఆత్మ కదా. అరే నాయన, ఫస్ట్ శరీరం చక్కగా చూసుకో. శరీరానికి శక్తి అందితే ఆత్మ యొక్క శక్తికి ప్రకటితం అవుతుంది. వాహనమే నడవకపోతే నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది? ధీ ప్లస్ ధ్యానం. ఈ వాహనమే కదలనప్పుడు నీ యానం ఎట్లుంది? నీ వాహనమే నీకు పని చేయట్లేదు, అది కుంటుపడ్డది, అది సరిగ్గా లేదు. నువ్వు ఎట్లా నీ గమ్యం వెళ్తావు? తిరుపతికి కారులో వెళ్ళడం, నడుచుకుంటూ పోవడం ఎంత తేడా ఉంటుందంత. అందులో దారి లేని అడ్డంగా అడవిలో బాట పట్టిపోతే ఇంకెట్లుంటుంది ఆ ప్రయాణం? నివాస యోగ్యం కానీ, దైవానికి నివాస యోగ్యం కానీ అంతర్ప్రపంచం అడవిలో పోయే దారి లాంటిది. అంతర్ప్రపంచం నివాసానికి అనుకూలంగా మారిన నీ అంతర్ప్రపంచం నేషనల్ హైవే లాంటి దారి. అక్కడ ఏ గతుకులు ఉండవు, ఏ అడ్డు కూడా ఉండదు. నువ్వు ఎంత పరిగెడతావా నీ ఇష్టం. అంత డిఫరెన్స్ ఉంటుంది.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అరణ్యవాసం ఎందుకుంది? అజ్ఞాతవాసంలో నేషనల్ హైవే వైపు వచ్చేస్తావు, అరణ్యవాసంలో అడవిదారిలో వెళ్తావు. అజ్ఞాతవాసంలోకి వచ్చి నువ్వు నేషనల్ హైవే వైపు వస్తే సంవత్సరము, అడవి బాట పడితే నీ గమ్యం చేరుకోవడానికి 14 సంవత్సరాలు. ఈ 14 లోకాలని, అడవిలో ఉన్న 14 లోకాలని హైవే చేయాలంటే 1 సంవత్సరం మొత్తం అజ్ఞాతంగా ఉంటే సరిపోతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా లెక్క సరిగ్గా ఉంది. మనం తెలియక భ్రమలలో బతికేస్తున్నాం అంతే. ప్రతి పదం వెనకాల ఒక అంతరార్థం ఉంది, దాని వెనకాల ఒక లక్ష్యం ఉంది, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ పదాలు తెలియదు, దాని అంతరార్థం తెలియదు, కానీ వాడేస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఆ పదం మీద దృష్టి నాకు రాత్రి వచ్చింది, అందుకే ఆ పదాన్ని ఎత్తుకుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అందుకే నువ్వు ఎలాంటి కార్యక్రమాలకు సహాయం చేస్తే నువ్వు చేసే అలాంటి పనికి నీకు సహాయం వస్తుంది తిరిగి. నువ్వు ధ్యాన కార్యక్రమానికి నువ్వు డబ్బులు ఇచ్చావనుకోండి, తిరిగి నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఆ ఆశ్రమం నుంచి నీకు భోజనం అందుతుంది, నీకు ఉండడానికి అక్కడ అవకాశం వస్తుంది. నేను ఇయ్యను తీసుకుంటాను అంటే వచ్చే జన్మలో ఇచ్చాను ఆ పని తీర్చుకుంటావు లెక్క. కాకపోతే 1000 రూపాయలు తిన్నది 10,000 అవుతుంది, 10,000 తిండి తింటే 1,00,000 రూపాయలుగా మారుతుంది. ఎందుకు ధ్యానం చేయడం వల్ల ఆ డెన్సిటీ తగ్గుతుందంటే నీ శక్తిని వెచ్చించావు కదా నేచర్కు. నేచర్ లో నీ లెక్కని తగ్గించుకోవడానికి ఈ శరీరానికి నువ్వు శక్తినిచ్చావు, ధ్యాన శక్తిని. మరి అన్నమయ కోశానికి సంబంధించిన అన్నమయ కోశాన్ని శక్తివంతంగా చేసే ఆ పరిణామంలో ఆ బాకీ కూడా తగ్గిపోతుంది, తన బరువును తగ్గించుకుంటూ. ఈ ధ్యానం వల్ల జరిగేది ఇది. ధ్యానం వల్ల ఎందుకు కర్మలు తగ్గుముఖం పడతాయి? ధ్యాన అగ్ని దగ్ధ కర్మానం ఎందుకు అన్నారంటే ఇందుకు అన్నారు. ఒకటి నీ అనుభవం కోసం తెచ్చుకుంటావు కాబట్టి అనుభవిస్తావు. 90% తగ్గించుకున్నవాడికి 10% ఒక లెక్కగా. ఎందుకు ఆ 100% అనుభవించి దాన్ని భరించే శక్తి ఉంది, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. 1% 10% నథింగ్ అంటావు, బరువు తగ్గిపోతుంది. అందుకే ధ్యానంలో మొదట్లో ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత సాధన ఒక స్థితికి వచ్చిన తర్వాత తేలికవుతాడు మనిషి. ఎందుకు తేలికవుతాడంటే వాడి పుణ్యం పెరిగింది, ఆ నెత్తిలో ఉన్న ఆ భారాన్ని తగ్గించుకున్నాడు, ఆ బరువు తగ్గింది కాబట్టి వాడు తేలికయ్యాడు. ఆ మనసు తేలికైనప్పుడు శరీరం కూడా తేలికవుతుంది, బుద్ధి తేలికవుతే శరీరం తేలికవుతుంది. ఇంత కథ ఉంటుంది వెనకాల. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కార్యక్రమాలు చెప్పాను కదా, నువ్వు ఏది ఇచ్చింది తిరిగి నువ్వు తీసుకుంటావు, గుర్తుపెట్టు. ఒక దిక్కు పాత లెక్కబోతుంది, ఒక దిక్కు కొత్తగా నువ్వు ఉండడానికి. ఈ జన్మలో నువ్వు ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించి దానివల్ల ఏ ఉపయోగం లేదంటే వచ్చే జన్మల సాధన కోసమే వస్తావు, ఆ ఆశ్రమంలోనే ఉంటావు. ఆ ధ్యానానికి సంబంధించిన ఆశ్రమంలో ఉంటూ ధ్యాన సాధన కోసం వస్తావు. అందుకే ఎవరి బాకీ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు లెక్కలు సరి చేసుకుంటారు. అందుకే మనకు పూజా కార్యక్రమాల్లో బాకీలు లేవు. ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు మంత్ర జపాల యజ్ఞాలలో బాకీలు లేవు, స్తోత్ర జపాలు చేసే కార్యక్రమాల్లో బాకీలు లేవు. ఓన్లీ బాకీలంతా ఆ ధ్యానానికి సంబంధించిన బాకీలే ఉన్నప్పుడు, అదే ఎంచుకొని వచ్చినప్పుడు దాంట్లోనే ఉంటుంది. నువ్వు ఎంచుకునే వ్యాపారం బట్టి నీ కథ ఉంటుంది. మనం ధ్యానం అనే వ్యాపారాన్ని ఎంచుకున్నాం, అందుకే మన పెట్టుబడి అంతా దానికే. లాభాలు అక్కడి నుంచి, పెట్టుబడులు అక్కడి నుంచి. ఎక్కడ పెట్టుబడి పెడితే మరి దేనికి పెట్టుబడి పెడితే దాంట్లోంచి లాభం వస్తుంది కదా. నువ్వు ధ్యానానికి పెట్టుబడి పెడితే ధ్యానం నుంచి లాభాలు వస్తాయి. ఎందుకు రావు? ఆశించకుండా పెట్టుబడి పెట్టి చూడు. అందుకే కర్మ చేయడమే కానీ ఫలితం మీద ఎవరికి హక్కు లేదని ఎందుకు చెప్తారు భగవద్గీతలు? ఆ కర్ముడుగా ఉండు. నేను ఇది చేస్తే నాకు అది వస్తుందేమో అని చేస్తే ఎప్పుడు రా. చేసేది చేయించుకుంటూ పో, నీకు రావాల్సింది అది వస్తుంది. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది.
నేచర్ నుంచి వచ్చేది ఎప్పుడూ ఆగది. ఖుదాకి దునియా మే దేర్ నహీ అంధేర్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే భగవంతుడి రాజ్యంలో ఆలస్యం లేదు, నీ తెలియని తనము, నీ గుడ్డితనం ఉంది అన్నాడు. నీకు కనబడట్లేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈసారి అలాంటి గొప్ప అవకాశం ఈ నెల ఎప్పుడు మనకు జూలై నెల అనేది చాలా ప్రత్యేకం. నాకు ప్రత్యేకం, మీకు ప్రత్యేకం, పిఎస్ఎస్ఎంకు ప్రత్యేకం. జూలై మంత్ ఇది గురు పౌర్ణమి నెల, పత్రిగారు శరీరం వదిలిపెట్టిన నెల, ఆయనని జీవించి ఉన్న నెల, శరీరాన్ని వదిలిపెట్టిన నెల, సమాధి అయిన నెల ఈ జూలై. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి జూలైలో ఆ కార్యక్రమాలు 23, 24, 25 ఆ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొందాం. వీలైనంత వరకు అందరూ దానికి మనవంతుగా సహాయ సహకారాలు అందాం, సహాయ సహకారాలు చేపిద్దాం. ధ్యానం చేయ వాళ్ళని, ధ్యానంలో రాని వాళ్ళని దగ్గర నుంచి మీరు డబ్బులు అడిగి తీసుకోవాలి. ఖచ్చితంగా వాడు మీరు ధ్యానంలోకి తెచ్చినట్టే. వాడు ఎప్పుడు నేర్చుకుంటాడో వచ్చే జన్మలో అది మీకు అనవసరం. ఎందుకు ఆ ఇచ్చిన 100 రూపాయలకు ఈ ఆశ్రమానికి ఫుడ్ బాకీ ఉంది. ఆ ఇనుప గొలుసుల్ని వదిలించుకోవాలంటే, అది బంగారు గొలుసుల్ని వదిలించుకోవాలంటే వాడు భోజనానికి రావాలి. ఆ వ్యక్తి వాడి ప్రయాణంలో అది ధ్యానాశ్రయం కాబట్టి ఏం ఆశ్రమం అని అడుగుతాడు. ఈ ధ్యానానికి ధ్యానం అంటే ఏంటని అడుగుతాడు. ధ్యానం నేర్చుకుంటాడు, భోజనం చేస్తాడు, పోతాడు. ఇదే జరిగేది. అందుకే గురుభవనానికి బాగా సహకరించండి. ఈ 3 రోజుల కార్యక్రమానికి అన్నప్రసాద యజ్ఞంలో పాల్గొండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.